హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సండే స్పెషల్ చికెన్ లెగ్ పీస్ అయితే నిన్న చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సినవి ఒక 750 గ్రామ్స్ లెగ్ పీస్లు అయితే కావాలి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, చెక్కలు, మొగ్గ, బిర్యానీ ఆకు, సాజీరా, పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పుదీనా అండ్ పెరుగు అవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాగ్నేట్ ఫుల్గా ఒక 10 minutes మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ కదిలించకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం పేస్ట్ అనేది చికెన్లో వేయకుండా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే అది పచ్చివాసన అనేది రాకుండా బాగుంటుంది. అల్లం వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది ఒకటి తర్వాత ఒకటి చిన్న ఆయిల్లో వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలు మొత్తం అవి ఆయిల్లో కలిసిపోకుండా ఉంటాయి. ఫైవ్ మినిట్స్ తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కలన్నీ టర్న్ చేసుకుందాం. చికెన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం, లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంది. మూత పెట్టి మగ్గించిన తర్వాత కారం వేసి కలుపుకుందాం. ధనియాల పొడి వేసి కలిపేద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే మన చికెన్ లెగ్ పీస్ తయారైపోయింది. సో ఇదండి ఫైనల్గా చికెన్ లెగ్ పీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్